మీ అందరికి వాళ్ళ ఎంట్రీ అయితే ఫస్ట్ అయితే ఇప్పించేసా. గాయ్స్ వచ్చారు. సో గాయ్స్ వీళ్ళ ఎంట్రీ ఇట్లుంటే మళ్ళీ గర్ల్స్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో గర్ల్స్ వచ్చారు. ఆగరు 6 నెలలు మీరు లేకపోయినా నేను కొత్త టీం క్రియేట్ చేసిన. ఇది సార్ నా బ్రాండ్. మా టీం వరకు చూసినావనుకో అందరు పడిపోతారు. కట్టప్ప సమర శంఖం పూరించు. స్నానాలు చేయాలి. వాసన తమ్ముడు ఆల్రెడీ సగం ఎరిపోయింది మొత్తం. వద్దు మళ్ళా మీరంటే మీరు అరే దీంట్లో జింక ముందు సింహం ముందు కాదు. దీంట్లో ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి, కామెడీలు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, రిస్కీ కంటెంట్లు కూడా ఉంటాయి. ఫుల్ పెట్రోల్ వేసేసి మంట పెట్టంగానే కాలు పేలుతుంది. సో ఈసారి నా బిఎండబ్ల్యూలా ఒక మంట పెట్టి చూద్దాం కారు వెళ్తుందా లేదా అనేది. అట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేయబోతున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1 గాయ్స్. చాలా రోజుల తర్వాత పరేషాన్ బాయ్స్ ఛానల్లో అయితే వస్తున్నాం. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదు, ఏమైంది అండ్ గాయ్స్ చాలామంది బబ్బు శాలరీ నా శాలరీ అనేది చాలామంది అడుగుతున్నారు. సో అది కూడా దీంట్లో రివీల్ చేస్తా. అండ్ గాయ్స్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈసారి ఓల్డ్ టీమ్ వర్సెస్ న్యూ టీమ్, అంటే పాత టీం ఎవరైతే మన పాత వైల్డ్ ఫైర్ ఎవరైతే ఉన్నారో, ఇంకా మా ఓల్డ్ ఫైర్ పుష్ప అనేది కూడా ఉంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆ టీం వర్సెస్ ఈ టీం అనేది కాంపిటీషన్ అనేది జరగబోతుంది. సో ప్రెజెంట్ అయితే మీ అందరికీ వాళ్ళ ఎంట్రీ అయితే ఫస్ట్ అయితే ఇప్పించేసా. గాయ్స్ వచ్చారు. అరే ఎంకలు తీసుకోరు. సో గాయ్స్ వీళ్ళ ఎంట్రీ ఇట్లుంటే మళ్ళీ గర్ల్స్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో గర్ల్స్ వచ్చారు. సో గాయ్స్ చూస్తారు కదా గర్ల్స్ వర్సెస్ బాయ్స్. అరే నో కొట్లాట వద్దు. అరే కొట్టేస్తారు. అరే ఒక్క ఆడని కలిసి అందరు కొడుతురేంద్రా. కొట్టుకున్నట్లు కాదా నా కంటెంట్ల మీద చూపిమన్నా. సరే అరే కొట్లాటలొద్దు. నువ్వు ఇట్రా. ఎవరు మేమా నాకు ధూళి ఎక్కువ. అరే ఓల్డ్ టీమ్. అరే
అరే ఆగురు, అరే కట్టప్ప ఆగుర్రా, ఆగు ఆగు. మళ్ళీ ఆడోడు వాడు ఆడబోయింది ఏం చేయాలి? అరే ఇక్కడ రా. ఏయ్ ఏయ్ Tom and Jerry Ricky anytime I don't care. మీరు అంటే ఏం మాట్లాడుతున్నారు అంటే పాత టీం అంటే మీ దగ్గర పవర్ ఎక్కువ ఉంటుంది ఆగు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. మీరు 6 నెలలు మీరు లేకపోయినా నేను కొత్త టీం క్రియేట్ చేసిన. ఇది సార్ నా బ్రాండ్. ఫైర్ కాదు, వైల్డ్ వైల్డ్ ఫైర్. మేము ఎంత క్రియేట్ చేసినా మేము వచ్చినా కానీ కళ్ళు వచ్చింది. కళ వచ్చినాక రాలే. నేను నేను వెలిగిస్తే వస్తున్నా. సరే అయ్యో దమ్ము ఉంటే ఒక్కళ్ళు మాట్లాడు, దమ్ము ఉంటే ఒక్కడు వాసన స్నానాలు చేయాలి, వాసన రాడు. ఆగు 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 ఆగు, మా దాంట్లో వదులుతా ఆగు. వదులు కట్టప్ప రారా రే కట్టప్ప. సరే ఎవరు వస్తారు మీరు? మేము పోయినాకనే మీరు వస్తారు. చీకట్ల చంద్రుడు మేము పోయిన తర్వాతనే మీరు వస్తారు. అరే మాట్లాడి అన్న నియాస్ అంటాడైనా ఈ టీం నుంచి వచ్చినోడే. సరే సరే ఇది పట్టుకోరు. ఇప్పుడు నాకు మాట్లాడి సరే మాటకు మాట సమాధానం. ఒకళ్ళు నలుగురు మాట్లాడద్దు, ఒకళ్ళు మాట్లాడు, ఎవరు మాట్లాడతారు చెప్పు. సరే రైట్. ఈ టీం ఆ టీం అంటారు, సృష్టించింది ఎవరు? मेरा अड्डा है तो हजार साले అన్న సృష్టించుకోండు. బ్యాలెన్స్ చేయాలన్న, ఒక్కసారి సపోర్ట్ చేయొద్దు. బ్యాలెన్స్ చేయాలంటే బ్యాలెన్స్ పద్ధతిలో పోవాలా. ఏం చేసారు? నేను ఏది ఉన్నా ఏవో మా ఊళ్ళకి అదే మైండ్ మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం మేము, మధ్యలో వచ్చి మాట్లాడాలి. గలగా నవ్వద్దు చెప్తాను. గైస్ ఫైనల్ అయితే ఇగో ఇట్లా కొట్లాటలు అవుతున్నాయి. సో మేము చెప్తుంది ఏంటంటే పాత టీంకి నేను సపోర్ట్ చేస్తా, ఆ పాత టీంకి బబ్బు సపోర్ట్ చేస్తాడు, కొత్త టీంకి నేను సపోర్ట్ చేస్తా. ఆర్ పార్ చూసుకుందాం. సై అంటే సై. అర్థమైందా? ఒక్కొక్క చెట్లలో ఉరిపిస్తాను. అరే ఒక డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పు.
అరే ఏమరా మా వాళ్ళ దగ్గర జిగురు మాటలు. అరే దీంట్లో ఆగు. జింక ముందు సింహం ముందు కాదు. సరేరా భయ్. ఏమంటావు? మీరంటే మీరు మరి మేమంటే ఆమాదం కూడా. సో గైస్ ఇప్పుడైతే మీ అందరు కొన్ని చెప్పాలా. సో అవి దౌడ వలిగింది అంటుంది. మనం కొట్టే అవసరం లేదు, వాళ్ళే కొట్టేస్తారు గబగబా. ఎందుకంటే వీళ్ళు మొత్తం కొట్లాట బ్యాచ్ ఇది. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొట్టుకుంటారు వీళ్ళు. ప్రేమ ఏడుంటాయి, కొట్లాటలు ఆడుంటాయి. అయ్యో ఆరిపోయిన చీకట్ల వెళ్తురు తెచ్చింది. మీరేం చేసేది తెలుసా? దీపంలో నూనె అయిపోగానే ఒక్కొక్కడు తెలుసా? ఇంకా నడు యాక్చువల్ అయితే ఏంటంటే చూడు, అరే ఏం చూడాలి, మా టీం వైపు చూసినావు అనుకో, మా ఇక కనిపించలే మంచిగా. సౌరవ్ పడిపోయి డబుల్ ట్రిప్ జిగను ఏడవైంది. పెట్టుకుంటే అలా టీమే భయపడి ఇప్పుడు డబుల్ టేప్ పెట్టుకోండా. ఇప్పుడు ఒక్కళ్ళు ఉరికిపోయారు, నెక్స్ట్ అందరు ఉరుకుతా ఉంటారు లైన్ లైన్ లైన్. లాస్ట్ కి మీరు ఉరికిపోతాడు. అరే మీతో కాదురా, మీతో అప్పటిదాకా ఉంటారు అందరు వెళ్ళిపోగానే. అరే గట్టి అంటే ఎక్కువ టార్చర్ పడిపోతాడు. చూసారు కదా మీరు, మళ్ళీ మమ్మల్ని తట్టుకోలేరు. నువ్వు పోయి డబుల్ టేప్ పెట్టుకోదు. అట్లా మనం ఇన్సల్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? భయపడరు కాదు, ఆమె పాపం. ఆమె అట్లా అయినా ఆమె ఏదో ఒకటి. నేను ఇంకోటి ఏమంటున్నా అయినోర్రి ఆగుర్రి అన్నా, ఇంకోటి ఏమంటున్నా, ఇగో బండి డ్యామేజ్లు అవుతాయి. నేను నిజంగా అంటున్నా, మనుషులను వాతేస్తాను. ఇక్కడ బండిలో డ్యామేజ్ డ్యామేజ్ అవుతారని తెలియదు. మేము చేసే ఇప్పుడు ఇంత మళ్ళా సగం వెళ్ళిపోవాలా చెప్పానా? క్రేన్లు దిగుతాయి, కాళ్ళు దిగుతాయి, బండ్లు దిగుతాయి. మేము ఇట్లా ఇట్లా పట్టుకొని పడిపోయిన రోజులు తమ్ముడు. ఆల్రెడీ సగం ఎరిపోయింది, మొత్తం వద్దు మళ్ళా. మీరు ఉన్నాయితే దమ్ముంటే చూసుకో. అయ్యా మేమేమున్నా నవ్వు కూడా వేస్తాం, మేమున్నా నవ్వు కూడా వేస్తాం. మాట్లాడతలేరు హైట్లేం కదా. సెంటిమెంట్లు లేవు. చిగురు వచ్చింది, కాంప్రమైజ్ కాదు.
మీరు అసలు మొగోళ్ళు కాదు, నాకు అర్థమైపోయింది. వీక్నెస్ మీద చేయి పెట్టినోడు మొగోడే కాదు, మీరు మొగోళ్ళే కాదు. మీరు మొగోళ్ళు అయితే ఏమన్నా నవ్వుకోవాలి మనం అంతే. మీకు దమ్ము ఉంటే వీక్నెస్ మీద కాకుండా మొగోళ్ళ లెక్క ఎమోషనల్ ఆడుకుంటారు అంతే. చోమిలా కొట్టిన తర్వాత ఆడు వచ్చిన్నారు గుండు కొట్టకపోతే కూడా చెప్పు చెయ్యకుండా మాట్లాడు. ఊక మధ్యలో రామ్ మేము మీకున్నది ఒకటి ఆయుధం, అందరు పడిపోతారు. కట్టప్ప కట్టప్ప సమర శంఖం పూరించు. వేడి కొడుతుంది. ఇగో యాసిడ్. మేము ఏదైనా కానీ మేము గెలవడానికి ఏదైనా వాడతాం. సో గైస్ ఇగో అయితే ఫైనల్ చూస్తురు కదా, ఇగో రచ్చ వస్తుంది. ఏజ్ అయిపోయింది అసలు. అందరిది 40-40 ఉంది. మరి ఇప్పుడైతే ఫైనల్ నేను చెప్తున్నా కదా, మనకైతే ఇప్పుడు ఇవాళకి వెళ్ళి నెక్స్ట్ లెవెల్ వీడియో రాబోతుంది. ఇన్ని రోజుల నుంచి మన గ్యాప్ వచ్చింది. అండ్ టీంలో కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అంటే టీంలో కొంతమంది వస్తారు, కొంతమంది అంటే ఇక్కడ జాబ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వీళ్ళు కొంతమంది యూట్యూబ్కి ఆధారపడి కూడా ఉన్నారు. సో దీంట్లో ఎవరైతే రారు వాళ్ళేమో ఈ రోజు నేను బిజీ ఉన్నా, నేను రాలేను అని చెప్పి నేను ఆ వీడియోలో పెట్టేసా. మా కామెంట్లో వీళ్ళు ఏడున్నారు, గంగ ఏడున్నాడు, బబ్బు ఏడున్నాడు, కట్టప్ప ఏడున్నాడు అని అడగకండి. వాళ్ళ కామెంట్లలో పోయి పని కూర పాడుకో అని చెప్పి తిట్టండి. అంటే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎవరు వస్తలేరనే నేను బంద్ చేసిన అనమాట. ఎందుకంటే మనం కూడా ఎక్కువ రోజులు ఓన్ అడగలేం, రండి రండి అని. మీ అందరికీ ఏంటంటే టీం అందరూ ఉండాలని మీకు ఉంటుంది. సో అట్లా అని చెప్పి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు వస్తారు, ఎవరైతే రారు ఆ పక్కన ఇంట్రడక్షన్లో వేసేస్తా. ఎందుకు రాలే రీజన్ మీరే చూడుర్రి. నేను ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళ గురించి నేను చేస్తున్నా, కానీ వీళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఇప్పుడు సరే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తా అని చెప్పినందుకే మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియోలు. సో వీడికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు రాలే అనుకోండి, ఫుల్ కామెంట్లలో తిట్టుర్రి అని ఫాలో కొట్టాను. ఓకేనా? మీకు అంగేడి మీ పెనరేడి ఎప్పుడు చేసా వీడియోలో సగం సగం మంది కనిపిస్తారు. అదేదో సినిమాలు అంటారు చూడు, ఒకసారి వచ్చిపో మెరుపుతి అన్నట్టు ఇట్లా వస్తారు, ఇట్లా పోతారు. ఆ మెరుపుతి స్టేజ్ 1 అట్లనే ఉంటారు. ఇది బాలే, నాకు ఈ టీం వద్దు, ఈ గంపలు వద్దు నాకు. నా యూట్యూబ్ గురించి బబ్బు గురించి చాలా మంది అడిగారు అనమాట. సో ఇన్ డీటెయిల్ గా మాకు రెవెన్యూ ఎంత వస్తుంది ఏంది, ఇప్పుడు దాకా నేను బబ్బుకి ఎంత ఇచ్చిన ఏంది అనేది ఇన్ డీటెయిల్ గా మీకు మొత్తం అంటే ఇలా కూర్చొని రాసుకొని రేపు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. ఇంకా గాయస్ అందరు మాట ఇరి, అందరు టైంకి వస్తారా లేదా అని చెప్పి చెప్పురి. నాకు 2 days ఇరి, ఇట్లా చేయబెట్టురి. చెప్పురి. పరేషాన్ బాయ్స్ అనే ఛానల్ కి
వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి దాగడు మూతల దండకు డుమ్మా కొట్టకుండా ప్రతి ఒక్కరు టైంకి వస్తా వారంలో 2 రోజులు జనాల గురించి ఎంటర్టైన్మెంట్ చేస్తా అని ఇమ్రాన్ అన్నకు సపోర్ట్ చేస్తా అని 2 వీడియోలు వారానికి చేసుకుంటా అన్ని పనులు చేసుకుంటా లాస్ట్ కి అన్నకు మోసం చేస్తాం అంటే ప్రతిజ్ఞ చేస్తున్నా చెప్పు ఏయో ఇంకా 2 ఉన్నాడు, ఒక గంగాడు ఉన్నాడు, ఒక బెనరాడు. వాని కామెంట్ బాక్స్ లో పోయి తిట్టురి, వాళ్ళకి ఫుల్ తిట్టురి. నేనే చెప్తున్నా కదా, ఫుల్ తిట్టురి. వాళ్ళు రాకపోతే అన్ఫాలో కొట్టురు. ఎందుకంటే మనం ఇంతగానం సపోర్ట్ చేసినాం, అన్ని చేసినాం, వాళ్ళు కూడా మనకు చేయాలి కదా. నాకు చేయకపోయినా పర్వాలేదు, నాకు ఏం పడకూడదు. కానీ ఏంటంటే యూట్యూబ్ అనేది బంద్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు దాకా ఒక 3 ఇల్లులు కట్టించినాం, చాలా మందికి ఎంతో హెల్ప్ చేసినాం. అట్లనే వీళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే ఎంతో మంది జనాలకు చేయగలుగుతాం. ఎందుకంటే ఎవరికి చేసే అంత క్యాపబిలిటీ లేదు. ఉట్టి బాయ్స్ ఛానల్ ఒక్కదానికే ఉంది క్యాపబిలిటీ చేసేదంతా. సో అట్లా అని చెప్పి బాయ్స్ ఛానల్ సపోర్ట్ చేస్తే 4 కడుపులు నిండుతాయి, 4కి ఆపదలు ఉన్నట్టుగా ఆదుకోవచ్చు. సో అందుకని చెప్పి బాయ్స్ ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా? మెయిన్ రేపు ఈ వీడియో చూసిన తర్వాత గంగు అని తిట్టుడు ప్లీజ్. అరే రారా బాబు, అన్న అడగాడు, నువ్వు రావాలని చెప్పు. నిన్న రాత్రికి వచ్చిండు, కుక్క కొట్టిండు, కూర్చుండు, చూసుకుండు, వెళ్ళిపోయాడు. మళ్ళా రేపు నెక్స్ట్ వీడియోలో వస్తాడో లేదా మీకు పెడతా. ఇప్పుడు అవన్నీ కాదు, మీకు ఈడ ఇంకోటి వచ్చేసి కంటెంట్లో ఏంటంటే నెక్స్ట్ ఈ జీప్ వర్సెస్ ఆ జీప్. దీంట్లో ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి, కామెడీలు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, రిస్కీ కంటెంట్లు కూడా ఉంటాయి. అంటే రిస్కీ కంటెంట్ ఎట్లా అంటే 1 2 3 4 పాతేస్తా, 3 తలకాయలు బయట ఉంటాయి, బాడీ లోపల ఉంటుంది. కప్పలు వదలా, పాములు వదులుతా. మీరు ఓకే సై ఉందా, దమ్ము ఉంటే వచ్చేసి బాయ్ జీప్, మా జీప్ వర్సెస్ తార్ రేస్. ఏ బండి ఎక్కువ స్పీడ్ పోతుంది, ఏ బండి ఎంత గుంజగలుగుతుంది. ఇంకోటి వచ్చేసి మేము హ్యాండ్ మేడ్ స్విమ్మింగ్ పూల్ చేయబోతున్నాం కొన్ని రోజుల్లో. ఆ స్విమ్మింగ్ పూల్ లా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్. అట్లనే మళ్ళీ ఇవాళ స్విమ్మింగ్ పూల్ చేస్తాం, రేపు వచ్చేసి మళ్ళీ పాతేస్తాం. దీంట్లో ఈసారి వచ్చేసి ఏంటంటే నా BMW 1 నెల మట్టి లోపల పెడదామని ప్లాన్ చేస్తున్నా. 1 నెల మట్టి లోపల పెడితే మళ్ళీ 1 నెల తర్వాత తీస్తే ఎట్లుంటుంది అనేది కూడా ఎక్స్పెరిమెంట్. దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఇంటి దగ్గర ఉంటేనే అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినాం. ఉంటే నాకు ఎట్లాంటి ఐడియాలు వస్తాయి మీకే తెలుసు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఒక కార్ల సినిమాలలో మనం చూస్తాం, కార్ల పెట్రోల్ ఫుల్ పెట్రోల్ వేసేసి మంట పెట్టంగానే కాలు పేలుతుంది. సో ఈసారి నా BMWలో ఒక మంట పెట్టి చూద్దాం, కారు వెళ్తుందా లేదా అనేది. అట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేయబోతున్నాం. సో గైజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, పైసలు వేస్ట్ చేస్తారు, మీరు ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్పకండి. ఎందుకంటే హర్ష దీని గురించి చెప్పు. చూసినట్టయితే పైసలు ఏ వేస్ట్ కావు. సో ఎంతో మంది యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళ కంటెంట్ చేస్తారు. కానీ అన్న ఏం చేస్తాడు అంటే స్పోర్ట్స్ బైక్ చేయడం. కానీ మీరు చూసినట్టయితే DC అవంతి అని అసలు మన హైదరాబాద్ తెలంగాణలో అట్లాంటి కార్ లేకుండే. సో దాన్ని తీసుకొచ్చి ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిండు. సో మీకు చూడనికి కూడా కొత్తగా ఉండాలి, పైసలు వేస్ట్. అంటే డైలీ కొట్లాటల కంటెంట్, ఈ కంటెంట్, ఆ కంటెంట్ ఏడికెళ్ళి చేస్తారు. సో అట్లా అని చెప్పి కొత్త కంటెంట్లతో మీ ముందట వస్తే మీకు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అండ్ గైజ్ వీళ్ళు పైసలు నాశనం చేస్తారు, అదే పైసలు వేరే వాళ్ళకి ఇస్తే అది అంటే ఇగో ఈ కంటెంట్ చేస్తుంటేనే మీకు ఎంటర్టైన్మెంట్ అవుతాయి, మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తాయి. డైలీ రొటీన్ కంటెంట్ అంటే కష్టం అవుతాయి. సో గైజ్ వీళ్ళంత వరకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఓకే అని కామెంట్లో పెట్టిరు అంటే నేను ఖచ్చితంగా, అండ్ మెయిన్ అయితే ఈ టీం వాళ్ళని తిట్టుర్రి, అరే పొర్రా ఇమ్రాన్ అన్న దగ్గర ఇమ్రాన్ అన్న సపోర్ట్ చేసి కదా, మీరు వీడియోలలో రండి అని చెప్పి చెప్పుర్రి. ఎందుకంటే ఊకే నేను అడుకోలేను అట్లా. చలో గైజ్, చలో రైట్, బాయ్ 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 బాయ్.